హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వుడ్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ముందుగా విల్ అండ్ వుడ్ గురించి తెలుసుకుందాం. విల్ ఏంటంటే టు టాక్ అబౌట్ వాట్ పీపుల్ వాంట్ టు డూ ఆర్ విల్లింగ్ టు డూ. మనం ఏదైతే ఫ్యూచర్లో చేయాలి అనుకుంటున్నామో వాటిని గురించి చెప్పేటప్పుడు విల్ కానీ షల్ కానీ యూస్ చేస్తాం. షల్ ఏంటంటే ఐ వి ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లోరల్కి షల్ యూస్ చేస్తాం. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి విల్. వుడ్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ విల్ అంటే విల్ యొక్క పాస్ట్ ఫార్మ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ కండిషనల్ వర్బ్ దట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ వుడ్ హ్యాపెన్ అండర్ సర్టెన్ కండిషన్స్. విల్ అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే పనులకు యూజ్ చేస్తాం. వుడ్ అనేది కొన్ని కండిషన్స్తో కూడుకుని ఉంటుంది. ఈ వుడ్ అనే వర్డ్ని మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. అలాగే ఈ వుడ్ గురించి తెలుసుకోవడం స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ పార్ట్. ఈ వుడ్ బి ప్లస్ V3ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఇండైరెక్ట్ పాసివ్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మై ప్రిన్సిపల్ సెడ్ టు మీ, మా ప్రిన్సిపల్ నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎగ్జాక్ట్ వర్డ్స్ అతను అన్న మాటలు ఇవి ఎంక్లోజ్ చేసాం. ఇన్వర్టెడ్ కామాస్తో ఎంక్లోజ్ చేసాం. ఏంటంటే ఇవి ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ చెప్పిన మాటలు. ఏం చెప్పాడు అతను? యూ విల్ బి ప్రమోటెడ్, నువ్వు ప్రమోట్ చేయబడతావు అని చెప్పాడు. అవి నా మాటల్లోకి మార్చి చెప్తా, అప్పుడు అది ఇండైరెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్. మై ప్రిన్సిపల్ టోల్డ్ మీ, మా ప్రిన్సిపల్ నాతో చెప్పాడు. దట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. ఏం చెప్పాడు? ఇక్కడ యూ అనేది ఐ అయిపోయింది, ఎందుకంటే నా మాటల్లోకి మార్చాం కాబట్టి. దట్ ఐ వుడ్ బి ప్రమోటెడ్, నేను ప్రమోట్ చేయబడుతున్నాను అని. అక్కడ విల్ బి అనేది వుడ్ బిగా మారిపోతుంది. ఇలాంటి సందర్భంలో మనం ఈ వుడ్ బి ప్లస్ V3ని యూజ్ చేస్తాం. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ టోల్డ్ హిమ్ దాట్ హీ వుడ్ బి పనిష్డ్, నేను చెప్పాను అతనితో. ఏం చెప్పాను? నువ్వు శిక్షించబడతావు అని చెప్పాను. ఎవరితో శిక్షించబడతావు అని నేను మెన్షన్ చేయొచ్చు. బై పోలీస్, బై గాడ్, మన ఇష్టం. అక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ని బట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మై ఫ్రెండ్ టోల్డ్ మీ దాట్, మా ఫ్రెండ్ నాతో అంది. ఏమంది? ఐ వుడ్ బి గాట్ ఏ జాబ్ బై హర్, నేను ఆమె ద్వారా జాబ్ని పొందుతాను అని తను చెప్పింది. అంటే నేను నీకు జాబ్ ఇస్తానని చెప్పింది. తెలుగులో డైరెక్ట్గా చెప్పాలంటే మై ఫ్రెండ్ టోల్డ్ మీ దాట్, మా ఫ్రెండ్ చెప్పింది నాతో. ఏమని? ఐ వుడ్ బి గాటెన్ అనొచ్చు, లేకపోతే గెట్ గాట్ అని కూడా అనొచ్చు. దట్ ఐ వుడ్ బి గాట్ ఏ జాబ్ బై హర్, ఆమె ద్వారా నేను జాబ్ పొందుతాను అని తను చెప్పింది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ వుడ్ బి ప్లస్ V3ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మై హస్బెండ్ టోల్డ్ మీ దట్ ఐ వుడ్ బి గివెన్ 10,000 రూపీస్ బై హిమ్, నా భర్త నాకు 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. జనరల్గా మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఇలా అవుతుంది. హీ విల్ బై ఏ కార్, అతను ఒక కారు కొంటాడు. ఏ కార్ విల్ బి బాట్ బై హిమ్, ఒక కారు అతని చేత కొనబడుతుంది. ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ కార్ విల్ బి బాట్ బై హిమ్ అంటే అతను ఖచ్చితంగా కారు కొంటాడు ఫ్యూచర్లో. కానీ ఇక్కడ వుడ్ బి ఎప్పుడు యూజ్ చేసామో అతను 100% కారు కొంటాడు అని గ్యారంటీ లేదు. కొనొచ్చు, కొనకపోవచ్చు, కొన్ని కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం వుడ్ బి యూజ్ చేస్తాం. ఏ జాబ్ వుడ్ బి గాట్ బై హిమ్, ఒక జాబు అతని చేత సంపాదించబడుతుంది. బిర్యానీ వుడ్ బి ప్రిపేర్డ్ బై మై మదర్, బిర్యానీ మా మదర్ చేత తయారు చేయించబడుతుంది. ఫెసిలిటీస్ వుడ్ బి ప్రొవైడెడ్ బై సీఎం చేత ఈ సదుపాయాలు ప్రొవైడ్ చేయబడతాయి. అవర్ స్టేట్ వుడ్ బి రూల్డ్ బై హిమ్, అతని చేత మన రాష్ట్రం పరిపాలించబడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బడుతుంది అని చెప్పడం. 100% అవన్నీ కూడా ఖచ్చితంగా చేయబడతాయా అంటే కాదు, చెయ్యబడవా అంటే అది కూడా కాదు. జనరల్గా మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాం. లాక్డౌన్ ఎత్తివేయబడుతుంది, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా తెరుచుకోబడతాయి, స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయబడతాయి అని చెప్తాం. ఇవన్నీ కూడా చేయబడతాయి అని చెప్తాం. 100% చేయబడతాయా అంటే చెప్పలేం. ఏమో కరోనా వైరస్ ఇంకా పెరిగిపోతే చేయకపోవచ్చు, చేయబడకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం. విల్ బి ఎప్పుడైతే యూజ్ చేసామో ఆ పనులు ఖచ్చితంగా చేయబడతాయి అని అర్థం.
మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. గ్రోసరీస్ వుడ్ బి ప్రొవైడెడ్, సరుకులు ప్రొవైడ్ చేయబడతాయి, పంపిణీ చేయబడతాయి. ఆపరేషన్ వుడ్ బి డన్, ఆపరేషన్ చేయబడుతుంది. బుక్స్ వుడ్ బి సోల్డ్, బుక్స్ అమ్మబడతాయి. షాప్స్ వుడ్ బి ఓపెన్డ్, షాప్స్ తెరుచుకోబడతాయి. గుడ్ స్కోర్ వుడ్ బి గాట్, మంచి స్కోర్ సాధించబడుతుంది. మెడిసిన్ వుడ్ బి ప్రొవైడెడ్, మందులు పంపిణీ చేయబడతాయి, సరఫరా చేయబడతాయి. ద మ్యాచ్ వుడ్ బి వన్, మ్యాచ్ గెలవబడుతుంది. కండిషన్స్ వుడ్ బి అప్లైడ్, కండిషన్స్ అన్నీ కూడా అప్లై అవ్వబడతాయి. మన పాస్ట్ హ్యాబిట్స్ గురించి ఇప్పుడు చెప్పేటప్పుడు వుడ్ కానీ యూజ్ టు కానీ యూజ్ చేస్తాం. ఐ వుడ్ వాచ్ డోరేమాన్ డైలీ, నేను డోరేమాన్ని డైలీ చూసేదాన్ని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉండేదాన్ని. అంటే ఇప్పుడు చేయట్లే ఆ యాక్షన్స్ అన్నీ కూడా. ఆ యాక్షన్స్ నేను పాస్ట్లో చేస్తూ ఉండేదాన్ని, బహుశా నేను చిన్నప్పుడు యంగ్గా ఉన్నప్పుడు చేసేదాన్ని. అలాంటప్పుడు మనం యూజ్ టు ఆర్ వుడ్ యూజ్ చేస్తాం. వెన్ ఐ వాజ్ ఏ స్కూల్ బాయ్ ఐ యూజ్ టు గో టు స్కూల్ బై బస్, నేను స్కూల్ బాయ్గా ఉన్నప్పుడు బస్సులో వెళ్ళేదాన్ని, స్కూల్కి వెళ్ళేవాడిని. వెన్ ఐ వాజ్ ఏ స్కూల్ బాయ్ ఐ వుడ్ గో టు స్కూల్ బై బస్, ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే కింద ఉన్న సెంటెన్స్ చూడండి. వెన్ ఐ వాజ్ ఏ స్కూల్ బాయ్ ఐ వుడ్ బి అప్రిషియేటెడ్ బై మై టీచర్స్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను స్కూల్ పిల్లాడిగా ఉన్నప్పుడు మా టీచర్స్ చేత నేను పొగడబడేవాడిని అనే మీనింగ్ వస్తుంది. అక్కడ వుడ్ మీనింగ్ తెలియాలని మీకు ఇవన్నీ చెప్పాను. వెన్ హీ వాజ్ యంగ్ హీ వుడ్ బి బీటెన్ బై హిజ్ ఫాదర్, అతను యంగ్గా ఉన్నప్పుడు అతని తండ్రి చేత దెబ్బలు తినేవాడు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వుడ్ బి ప్లస్ V3ని వేరే రకంగా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇఫ్ క్లాస్, కండిషనల్ క్లాస్ అని కూడా అంటాం. ఇమాజినరీ అంటే మనం ఊహించి మాట్లాడుతూ ఉంటాం కదా, ఒకవేళ ఇలా అయితే అలా అయ్యేది, ఇలా ఉంటే ఇలా జరిగి ఉండేది అలా. ఇఫ్ హీ వర్ ఏ థీఫ్ హీ వుడ్ బి కాట్ బై పోలీస్, అతనే కనుక దొంగ అయి ఉంటే అతను పోలీసుల చేత పట్టుబడి ఉండేవాడు. అంటే అతను దొంగ కాదు, పోలీసుల చేత పట్టుపడలేదు. ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్ ద వర్క్ వుడ్ బి ఫినిష్డ్ బై మీ, నేనే కనుక నీ పొజిషన్లో ఉంటే, నీ ప్లేస్లో ఉంటే ఆ పనిని నేను పూర్తి చేసేసేదాన్ని. అంటే ఆ పని నా చేత పూర్తి చేయించబడేది. ఇఫ్ దే వర్ మై ఫ్రెండ్స్ ఐ వుడ్ బి హెల్ప్డ్ బై దెమ్, వారు కనుక నా స్నేహితులు అయ్యుంటే నేను వాళ్ళ చేత హెల్ప్ చేయబడేదాన్ని. అంటే వారు నాకు హెల్ప్ చేసేవారు, హెల్ప్ చేయించబడేదాన్ని. ఇవన్నీ కూడా జరగలేదు, కానీ ఇలా ఉంటే అలా జరిగేది. నేను నీ ప్లేస్లో ఉంటే చేసేసేదాన్ని. అంటే నీ ప్లేస్లో నేను లేను, ఆ పని కూడా చేయలేదు. వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు నాకు హెల్ప్ చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. ఈ సెంటెన్సెస్ని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇవేంటంటే ఫ్యూచర్ గురించి ప్రజెంట్లో ఊహించుకోవడం. ఇఫ్ ఇట్ రైన్ టుమారో ఐ వుడ్ బి సర్ప్రైజ్డ్, వర్షం పడితే, రేపు వర్షం పడితే చాలా సర్ప్రైజ్ అయిపోతాను, ఆశ్చర్యపడిపోతాను. అంటే రేపు వర్షం పడుతుందో లేదో తెలియదు, మేబీ పడకపోవచ్చు కూడా. షీ వుడ్ బి వెరీ డిలైటెడ్ ఇఫ్ ద న్యూ కంపెనీ సక్సీడెడ్, తను చాలా హ్యాపీగా ఉంటుంది, ఆనందపడిపోతుంది. ఎప్పుడు న్యూ కంపెనీ కనుక సక్సెస్ అయితే, విజయవంతం అయితే. అంటే ఆ న్యూ కంపెనీ విజయవంతం అవుతుందో లేదో తెలియదు. ఐ వుడ్ బి ఫ్రైటెండ్ ఇఫ్ వీ హ్యాడ్ అన్ ఎర్త్ క్వేక్, నేను చాలా భయపడిపోతాను రేపంటే అదే ఫ్యూచర్లో భూకంపం వస్తే. అంటే భూకంపం రాకపోవచ్చు, ఒకవేళ వస్తే నేను భయపడిపోతాను. ఇఫ్ షీ గాట్ జాబ్ నెక్స్ట్ ఇయర్ షీ వుడ్ బి మ్యారీడ్, వచ్చే సంవత్సరం కనుక జాబ్ వస్తే ఆమె వివాహిత అవుతుంది. ఇఫ్ ఐ ప్రజెంటెడ్ వెల్ నెక్స్ట్ మంత్ మై ఫాదర్ వుడ్ బి ఎగ్జైటెడ్, నేను ఒకవేళ బాగా ప్రజెంట్ చేస్తే మా నాన్నగారు ఎగ్జైట్ అవుతారు. అంటే నేను మేబీ సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఉండొచ్చు, ఒకవేళ చేస్తే ప్రజెంట్ బాగా చేస్తే మా నాన్నగారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు, ఊహించుకోవడం, అన్రియల్. మనం ఇక్కడ గమనించవలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం ఉపయోగించిన వుడ్ బి తర్వాత ఉపయోగించిన ఈడీ వర్డ్స్ ఏంటంటే అవి వెర్బ్ ఫామ్స్ కాదు, అవి అడ్జెక్టివ్ ఫామ్స్. ఈడీతో కూడుకొని ఉన్న అడ్జెక్టివ్ ఫామ్స్, మనకి ఐఎన్జీతో ఫామ్తో ఉన్న అడ్జెక్టివ్ ఫామ్స్ కూడా ఉంటాయి కదా, అలాగే ఇవి ఈడీతో కూడుకొని ఉన్న అడ్జెక్టివ్ ఫామ్స్. ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్క సెంటెన్స్లో కామా ఉంటుంది, ఒక్కొక్క సెంటెన్స్లో కామా లేదు. అదేంటంటే ఇఫ్ క్లాస్ ముందు యూజ్ చేసినప్పుడు కామా యూజ్ చేస్తాం, తర్వాత యూజ్ చేస్తే కామా అవసరం లేదు. అదొకటి మీరు అబ్జర్వ్ చేయండి.
ఈ సెంటెన్సెస్ ఏంటంటే కరెక్ట్ స్ట్రక్చర్ ప్రకారం వాడిన రేర్గా ఉపయోగించే సెంటెన్సెస్. ఇవి మీరు మరికొన్ని ప్రాక్టీస్ చేసి మాట్లాడేటప్పుడు యూజ్ చేయండి. ఈ సెంటెన్సెస్ని గమనించండి. ఇవి వుడ్ బి ప్లస్ V3 అయితే కాదు ఈ రెండు సెంటెన్సెస్ కూడా, కానీ ఒకసారి గమనించండి. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్ యూ వుడ్ నాట్ బీ ఇన్ దిస్ స్మాల్ కంపెనీ. నువ్వు ఒకవేళ బాగా చదివి ఉంటే ఇప్పుడు ఈ చిన్న కంపెనీలో ఉండేవాడు కాదు. అంటే నువ్వు ఒక పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించేవాడివి, అక్కడ చదవలేదు, నువ్వు కూడా చిన్న కంపెనీలో ఉన్నావు. ఇఫ్ ఐ హ్యాడ్ మ్యారీడ్ హిమ్ ఐ వుడ్ బి లివింగ్ ఇన్ అమెరికా. నేను ఒకవేళ అతన్ని మ్యారేజ్ చేసుకుని ఉంటే నేను ఇప్పుడు అమెరికాలో జీవిస్తూ ఉండేదాన్ని, నివసిస్తూ ఉండేదాన్ని. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా నా ఛానల్కి సపోర్టివ్గా ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.